కదలిరా 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 తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా. ఏఎంపీఎం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ప్రసాద్ ఊర్వి. ఈరోజు మన అతిథి గజపతి నగరం టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్. అసలు విదేశాల్లో విద్యను అభ్యసించి ఈరోజు తన పుట్టిన గడ్డకు సేవ చేద్దామని వచ్చిన వ్యక్తి అంతరంగం ఏంటి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. వెల్కమ్ టు ఏఎంపీఎం. సార్ థ్యాంక్ యూ సార్. ఎలా జరుగుతుంది సార్? కాన్స్టిట్యున్సీలో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది సార్. 10 days అయింది అనౌన్స్ అయ్యి. అండ్ కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్ ఆల్మోస్ట్ 50% తిరిగాను. నాకు నేనుగా పరిచయం చేసుకుంటున్నాను. గ్రామ నాయకులు, గ్రామ తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి విలేజ్లో కూడా నాకు నేనుగా పరిచయం చేసుకొని, నేను మనిషిగా కొత్తగాని రాజకీయంగా పాత కుటుంబమే, నన్ను ఆదరించండి. ఎలాగైతే తాతయ్య గారు కొండపల్లి పడితల నాయుడు గారిని ఆదరించారు, అలాగే బాబాయ్ గారు అయినటువంటి శ్రీ కొండపల్లి అప్పలనాయుడు గారిని ఆదరించారు. అదే తరంలో మూడో తరంగా నన్ను పరిచయం చేసి నాకు నేనుగా పరిచయం చేసుకుంటూ ప్రతి గ్రామంలో వెళ్ళి విలేజ్ నాయకులు తన కుటుంబ సభ్యుల్ని, నమ్మలే తెలుగుదేశాన్ని బలపరుస్తున్న ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా కలవడం జరుగుతుంది. సరే, వెళ్తున్నప్పుడు ఆదరణ ఏ విధంగా వస్తుంది సార్? ప్రజల నుంచి ఆదరణ చాలా బాగుంది సార్. అవును, గజపతి నగరం నియోజకవర్గానికి కొత్తగా పరిచయం అవుతున్న వ్యక్తి, కుటుంబం అంతా పాతదే. అవును, కొత్తగా పరిచయం అవుతున్నారు. అప్పుడు స్పందన ఏ విధంగా ఉంది? జనసేనతో పాటు కూడా ముందుకు వెళ్తున్నారు కదా, జనసేన సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఇందులో మేము షార్ట్ నోటీస్లో చెప్పడం జరిగింది. నేను ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు ముందు రోజు చెప్పడం జరిగింది, పలానా గ్రామాల్లో నేను విజిట్ చేస్తానని. నేను వెళ్ళేసరికి నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, తెలుగుదేశం నాయకత్వం ఆ విలేజ్లో ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా నా కోసం వేచి చూసి నన్ను వాళ్ళ ఇంట్లో సభ్యుడి కింద లోపలికి తీసుకెళ్ళి లోపల ఆదరించి, నాకు వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులందరినీ పలకరించి నన్ను ఎంతో, అంటే ఒక కుటుంబ సభ్యులు ఒక భాగం కింద నన్ను తీసుకువెళ్ళి ఆదరించారు. అదేవిధంగా జన సైనికులు, అంటే నేను గమనించింది ఏంటంటే, విలేజెస్లో తెలుగుదేశం జనసేన మమేకమై ఉన్నారు ఆల్రెడీ. తెలుగుదేశం మనకి చెప్పిన జన సైనికులు పిలిచి వాళ్ళ తాలూకు ఇంట్రడక్షన్ కూడా తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు. ప్లాట్ఫామ్ అంతా గజపతి నగరంలో రెడీగా ఉంది. జన సైనికులు కూడా తెలుగుదేశం వాళ్ళు పరిచయం చేస్తారు. సార్ మా ఊర్లో జన సైనికులు వీరు మహిళలు వీళ్ళు మండల స్థాయిలో ఈ పొజిషన్లో ఉన్నారు, గ్రామ స్థాయిలో ఈ పొజిషన్లో ఉన్నారు జనసేన పార్టీ పరంగా. సో ఇలా ఇంట్రడక్షన్ అనేది నాకు తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు. అంటే విలేజెస్లో రెండు పార్టీలు కూడా మమేకమై ఈరోజు కష్టపడి, అంటే ఇద్దరు కూడా కలిసి ఎలక్షన్కి వెళ్ళి మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించడానికి పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నారు. సార్ శ్రీనివాస్ గారు విదేశాల్లో చదువుకుని విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తూ ఒక లగ్జరీ లైఫ్ గడుపుతున్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు ఏం అవసరం వచ్చిందని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల వైపు మొగ్గు చూపించారు? ఈ క్వశ్చన్ ఏంటంటే, నేను రావడం అనేది 10 ఏళ్ళ క్రితమే వచ్చాను. 2015లో నేను పూర్తి స్థాయిలో వచ్చేసాను. పూర్తి స్థాయిలో విజయనగరం వచ్చి విజయనగరంలో నేను స్థిరపడాలనే ఆలోచనతో విజయనగరంలో కంప్లీట్గా వచ్చాను. అయితే నేను వచ్చేటప్పుడు ఏంటంటే, నాకు విదేశాల్లో ఎంఎస్సీ చేసుకుని, అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ చేశాను. తర్వాత కొన్నాళ్ళు జాబ్ చేశాను. యూఎస్లో ఒక 5 సంవత్సరాలు చేశాను. అలాగే దుబాయ్లో 1 year, హాంకాంగ్లో 2 years, తర్వాత ఇండియాలో కూడా ఒక 2-3 years వర్క్ చేశాను. పూణేలో 1 year, అలాగే విప్రో హైదరాబాద్లో 1 year చేశాను. 2015లో మాత్రం నేను ఇండియాకి రావడం జరిగింది, విజయనగరం రావడం జరిగింది అనే ఆలోచనతో. అంటే పూర్తిగా రాజకీయ కోణంలో అయితే నేను రాలేదు. అయితే నేను రావడం ఏంటంటే, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, అభివృద్ధిలో మనం అంటే మేము పొలిటికల్ ఫ్యామిలీ అయినటువంటి నేపథ్యంలో మేము ఇక్కడ ఎంతో కొంత సర్వీస్ చేయాల్సిన బాధ్యత అయితే నాకుంది. ఆ క్రమంలో నేను ఇక్కడ రావడం జరిగింది. 4-5 ఇండస్ట్రీస్ నేను పర్సూ చేశాను. ఆ పర్సూలోనే కొన్ని ఇండస్ట్రీస్ మేము ఎస్టాబ్లిష్ చేసాం, ఇంకొన్ని చేయాలని ప్లాన్లో ఉన్నాను. అయితే ఈ రాజకీయ కోణం అనేది నాకు పెద్ద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గత 6 నెలల క్రితమే నా తాలూకు అభ్యర్థిని కన్సిడర్ చేశారు. అంటే మీరు పార్టీకి అప్రూవ్ చేయారా సార్? నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉందని కానీ? లేదు సార్. అంటే పార్టీ ఏంటంటే యువకులు చూస్తున్నారు, యువ నాయకులు తయారు చేసుకున్న ఆలోచనలో నా తాలూకు అభ్యర్థన అనేది కన్సిడర్ చేస్తున్నట్టుగా పిలుపునిచ్చారు. ఎప్పుడైతే పిలుపునిచ్చారో నేను నా అభ్యర్థి అప్లికేషన్ రూపంలో పెద్ద ఆయనకు పంపించాను. తర్వాత సర్వే చేయించుకున్నారు. ఆ రకంగా నన్ను నా తాలూకు అభ్యర్థన అనేది యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ విజయనగరం జిల్లా చూస్తే కనుక
బొత్స కుటుంబం అంటే ఒక బ్రాండ్గా ఉన్న సందర్భంలో మీరు ఎలా అసలు ఆ బ్రాండ్ని ఎదుర్కొనే సత్తా అసలు మీకు ఉందా? అంటే కొత్తగా మీరే చెప్తున్నారు అవును అవును పరోక్ష రాజకీయాల్లో ఉన్నారు ఇప్పటి వరకు, అవును ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 6 నెలలు 7 నెలలు అవుతుందని చెప్పారు. అవును అవును అసలు అంత పెద్ద ఫ్యామిలీని ఢీకొట్టి గజపతి నగరంలో మీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం సాధ్యమేనా? తాతయ్య గారు పైడితల నాయుడు గారు 3 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలిచారు. అంటే బొత్స ఫ్యామిలీ గారు అగేన్స్ట్ కొండపల్లి ఫ్యామిలీ అనేది ఇట్స్ నాట్ ఏ న్యూ ఈక్వేషన్, ఇట్స్ ఎన్ ఓల్డ్ ఈక్వేషన్. అయితే ఇప్పుడున్న ఈక్వేషన్లో వాళ్ళ తాలూకా లీడర్షిప్ని ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా మాకు ఎక్కడో స్ట్రెంగ్స్ ఉన్నాయనేది కన్సిడర్ చేస్తాము. ఆ ఈక్వేషన్స్ అన్నీ మమేక్యం చేసి ఖచ్చితంగా మేము మంచి లీడర్షిప్ అనేది ఇవ్వడానికి మేము సాయశక్తిలో ప్రయత్నించాం. అంటే ఎంత ట్రై చేసినా సరే తప్పనిసరిగా నాకు ఆపోజిట్లో ఉన్నవాడిని ఢీ కొడతాను గెలుస్తాను అనేటువంటి బ్రాండ్తో బొత్స ఫ్యామిలీ ముందుకు వెళ్తాం సార్. సార్ ప్రతి అడుగు కూడా మనం పాజిటివ్గా వేయాలి. అంటే యువ నాయకులే నేను ఇప్పుడు పెద్ద మాటలు చెప్పడానికి లేదు, నాకు నేనుగా నా స్థాయిలో నేను పనిచేస్తాను. అది ఢీ కొడతామా లేదనేది సమయం సందర్భం బట్టి వస్తుంది. సార్ చూడడానికి చాలా నెమ్మదస్తుడిగా అవును చాలా అమాయకంగా కనిపిస్తున్నారు సార్. హౌ కెన్ ఇట్ పాసిబుల్ సార్? అసలు అంత ఢీ కొట్టే సత్తా అంటే మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నారు సార్? సార్ రాజకీయం అనేది కుటుంబ నేపథ్యం సార్. అవును, తెలుగుదేశమే ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబం నాకు తోడైనప్పుడు నేను ఎదుర్కోవడానికి ఏముంది? ఇప్పుడు ఆ కుటుంబం నాకు గజపతి నగరం నియోజకవర్గం 2 లక్షల పాపులేషన్, 50% ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులు. ఆ తెలుగుదేశం 50% నా వెనకాతలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్యాయం మీద ఎదుర్కోవడమే కదా మేము ఎదుర్కోవాల్సింది. ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాటికి నిలబడాలి, దానికి న్యాయం ఉంది, చట్టం ఉంది, ఇవన్నీ మాకు సపోర్ట్ ఉంటాయి కదా. అసలు రాజకీయాలంటే ఎత్తులు పై ఎత్తులు అవి లేకుండా రాజకీయాలు అవ్వవు కదా. ఇవేమి మాకు కొత్త కాదు కదా, ఇవేమీ మాకు కొత్త కాదు. నా తండ్రి గారు శ్రీ కొండబాబు గారు ఉన్నారు, అలాగే బాబాయ్ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ సపోర్ట్ తీసుకొని ఈరోజు మొదటి అడుగుగా వేస్తున్నాను. సార్ మీరు చెప్పిన రెండో పేరు బాబాయ్ గారు. అవును సార్. అసలు మనస్తాపంతో ఉన్నారు. దాదాపుగా నేనే గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థిని అని చెప్పి తనంతట తానే ప్రకటించిన సందర్భం కూడా నేను స్వయంగా ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే అవును నా దేవుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం తప్పనిసరిగా నేను శిరసావహిస్తానని చెప్పారు. కానీ ఎప్పుడైతే మీకు సీట్ కన్ఫర్మ్ అయిందో తర్వాత పరిణామాలు మారాయి. ఆ ప్రభావం ఏమైనా ఆయనతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు, అదేవిధంగా జనసేన నుంచి కూడా ఆశించినటువంటి మాజీ మంత్రి కూడా ఉన్నారు. వీళ్ళందరినీ సమన్వయం చేసుకోవడం కానీ ఏ విధంగా ముందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని వెళ్తున్నారు? ఖచ్చితంగా అంటే ఇప్పుడున్న పొజిషన్లో అయితే సీనియర్స్ని మేము ఖచ్చితంగా కలుపుకొని వెళ్ళాలి. బాబాయ్ గారు ఈరోజు దగ్గర సుమారు 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కష్టపడి నాయకత్వం అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆయన గైడెన్స్లో, ఆయన నాయకత్వంలో, ఆయన అండర్ హిస్ లీడర్షిప్ నేను చాలా నేర్చుకుంటాను. అండర్ హిస్ లీడర్షిప్ ఐ విల్ బి కన్ఫ్రంటింగ్ ది ఎలక్షన్స్. సో ఖచ్చితంగా ఆయన గైడెన్స్ అనేది నేను తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. వస్తుంది సార్ గైడెన్స్? మీరు ఆశించిన గైడెన్స్ అటు నుంచి వస్తుంది? అసలు వస్తుంది సార్. ఇది కుటుంబం సార్. ఇది చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే లేదు పూర్తిగా తన కొడుకును వదిలేశాడు బాబాయ్ అని చెప్పి. లేదు, అది లేదు. అంటే మీకు బయటకు కనిపించవచ్చు, మాకైతే మాత్రం పూర్తి నమ్మకం ఉంది. వస్తుంది సార్. అసలు మీ దృష్టిలో ప్రజాసేవ అంటే ఏంటి సార్? ప్రజాసేవ అనేది ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ కోణంలో ఎక్కడైనా సామాన్యుడికి ఎక్కడైనా ఇబ్బంది వస్తున్నప్పుడు, అంటే చట్టరీత్యా కానీ ఏదైనా ఇబ్బంది వస్తున్నప్పుడు పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది అవసరం. ఒక పర్టికులర్ ఇష్యూలో ఏదైనా సామాన్యుడికి అన్యాయం జరిగిందనుకోండి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు తిరగబడే పరిస్థితి ఉన్నదనుకోండి, పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఒక పొలిటీషియన్ చేయాలి. అట్ ది సేమ్ టైం సోషల్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ అనేది కాన్స్టిట్యున్సీస్లో ఎలా చేస్తే బాగుంటుంది, సోషల్గా వెల్ఫేర్గా రెండు కంబైన్ చేసుకొని మనం ఎలా తీసుకెళ్ళాలనేది కూడా మనం ఆలోచించాలి. భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తే ప్రజలకు మీరు ఇచ్చే హామీలు కానీ లేదంటే యువతకు మీరు ఇచ్చే హామీలు కానీ అవుట్ ఆఫ్ చంద్రబాబు 6 సూపర్ 6 అవి కాకుండా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ నియోజకవర్గం ప్రజలు? సో నేను చూసిన పరిస్థితుల్లో నియోజకవర్గంలో దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఉన్న పెద్ద ఇష్యూ. గత 20 years చూసుకుంటే ఎవ్రీ ఎడ్యుకేటెడ్ వాజ్ ఏబుల్ టు సెక్యూర్ ఎ జాబ్. అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మనకి చాలా ఆపర్చునిటీస్ ఉండేవి. బికాస్ గ్రాడ్యుయేట్ అయిన వెంటనే అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వచ్చింది. అట్ ద సేమ్ టైం మనం సెపరేట్ అయిన తర్వాత ఫస్ట్ 5 years చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా గ్రాడ్యుయేట్ అయిన ప్రతి విద్యార్థికి కూడా అవకాశాలు ఉన్నాయి.
ఎంప్లాయ్మెంట్ కూడా అవకాశాలు కనిపించేవి, క్యాంపస్లో అయ్యేవి. వీళ్ళు ఎఫర్ట్గా వెళ్ళి ప్రయత్నం చేస్తే దొరికేసేవి. ఇప్పుడున్న లాస్ట్ 5 yearsలో ఎంప్లాయ్మెంట్ అనేది కంప్లీట్గా నిర్వీణం అయిపోయింది. అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవ్వట్లేదు, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, కాల్ లెటర్స్ రావట్లేదు. ఇండస్ట్రీస్ వర్ నాట్ డూయింగ్ వెల్, అంటే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కూడా దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. ఉన్న పాలసీస్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ మోర్ ఎంప్లాయీస్. సో అంటే పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హీ వాంట్ టు బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీస్ని వెల్కమ్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం ఆలోచనతో ఎక్కువ హీఈస్ అలైన్ టు మోర్ ఎంప్లాయ్మెంట్. సార్ కాన్స్టిట్యున్సీలో మరికొన్ని సమస్యలు ఉన్నాయి సార్, సరైన వైద్య సదుపాయాలు కూడా లేవు అన్నటువంటి వాదన అనిపిస్తుంది. దీని గురించి మీరు అధికారంలోకి వస్తే ఎటువంటి వైద్య సదుపాయాలు కల్పిస్తారు? అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గత తెలుగుదేశం గవర్నమెంట్లో 100-bedded హాస్పిటల్ అనేది ఉండింది, బట్ కంప్లీట్గా అది నిర్వీణం అయిపోయింది. అది దాని స్కోప్ ఆఫ్ వర్క్ అనేది ఎందుకు అయిపోయింది అనేది పరిశీలన చేయాలి. అది అంటే దెర్ ఆర్ డాక్టర్స్ అయితే ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సరిగ్గా అలైన్ చేయలేరు ప్రస్తుత గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం పిహెచ్సిస్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకొంచెం బెటర్ సర్వీసెస్ ఇస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఆరోగ్యశ్రీలో కూడా చాలా కండిషన్స్ వచ్చాయి. ఆ కండిషన్స్లో కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు గో ఫర్ బెటర్ హాస్పిటల్స్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటేనే అది కవర్ అవుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేనిదే బయట హాస్పిటల్స్లో కవర్ అవుతుంది. సో వీఆర్ నాట్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో గుడ్ ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకం అయిపోయింది. అది కూడా మన అధినేత చంద్రబాబు నాయుడు గారికి తీసుకువెళ్ళాలి. ఆ లైన్ ఆఫ్ యాక్షన్లో కూడా మేము విజయనగరం జిల్లాలో ఎక్కడా లేనంత భూమికి రేట్లు గజపతి నగరం నియోజకవర్గంలో ఉన్నాయి. అవును, ఆ భూదాహాన్ని తీర్చుకోవడానికి అయితే కనుక రాబందుల్లా చాలామంది తిరుగుతున్నారు, ఇది వాస్తవం. అందులో మీ చిన్నాన్నగారి పాత్ర కూడా ఉందన్నటువంటిది ఒక అభియోగం, మీరేమంటారు? అలాంటి అభియోగం అదైతే నా పరిధిలో లేదు సార్. అలాంటిది అయితే మాత్రం నేనైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాను. గత 10 ఏళ్ళుగా చిన్నాన్నగారు గజపతినగర్లో ఉన్నారు. ఆయన చేసిన డెవలప్మెంట్ గురించి నాకు బోల్డ్ మంది చెప్పారు. ప్రతి విలేజ్లో ఈ రోడ్డు మీ బాబాయ్ గారు వేయించారు సార్, ఎప్పుడు ఎన్నో రోజుల కల ఇది, ఆయన వేశారని ఎంతోమందికి చెప్పిన విషయం నేను చూశాను. కానీ పలానా ల్యాండ్ విషయం మీద అయితే మాత్రం ఏ రోజు కూడా వినలేదు. మీ అనుచరుల్లో కూడా చాలా వరకు కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిసి పెట్టుకున్నారా తెలియక పెట్టుకున్నారా తెలియదు, కానీ ఆ అనుచర వర్గంలో కూడా చాలా వరకు డాన్స్ ఉన్నారు, ఎక్కువ మంది బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు ఉన్నారని చెప్పి గజపతి నగరం కావచ్చు లేదా విజయనగరం జిల్లాలో కొంతమంది అనుకుంటున్నటువంటి మాట, మీరేమంటారు? ఇది కొత్తగా వింటున్నాను సార్, నాకు తెలిసి అలాంటిది ఏం లేదు. నేనే డిప్లొమాటిక్, నా అప్రోచే డిప్లొమాటిక్. అవును, అది చూస్తాను. నా డిప్లొమాటిక్ అప్రోచ్ నా వెనకాతలు అనుసరి అలాంటి వాళ్ళు ఎందుకు ఉంటారు? ఒకవేళ అటువంటి వారు ఎవరైనా తారసపడితే మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? నేను ఎంకరేజ్ చేయను. మనం సర్వీస్ ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నాం, మనం సర్వీస్ చేయాల్సిన అవసరం తప్పించి మనం అజమాయిషి చెలాయించే పరిస్థితి అయితే నేను యాక్సెప్ట్ చేయను. అంటే చాలా వరకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఇది అజమాయిషి చేయాలి, నేను ఇది మాత్రమే సంపాదించుకోవాలి, ఇంత ఖర్చు పెడుతున్నాను కాబట్టి మీరు కూడా సుమారు ఎంతో డబ్బులు ఇచ్చే సీట్ కొనుక్కున్నారని కూడా ప్రచారం గట్టిగా జరుగుతుంది సార్. తప్పు సార్. ఏంటి అసలు అది ఏంటి సార్ ఆ ప్రచారం? తప్పండి. సుమారు 15 కోట్లు పార్టీకి ఫండ్ ఇచ్చి మీరు సీట్ కొనుక్కున్నారని తెలుసు. నెవర్. మా ఆర్థిక పరిస్థితులు అనేది మా జిల్లా వాసులకు తెలుసు, మా జిల్లా వాసులకు తెలుసు, మా పరిస్థితి ఏందో తెలుసు, మేము రాజకీయాల్లోకి ఎలాగొచ్చామో తెలుసు, తెలుగుదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసు. అవేవి కూడా అబద్ధం సార్, ఆ పరిస్థితే లేదు. మీరు ఏ డబ్బులు ఏవి నథింగ్, నో. ఎందుకని సార్? అంటే కేవలం యువతని ప్రోత్సహించాలని, ఓన్లీ యువతను ప్రోత్సహించాల ఆలోచనతోనే. రాజకీయ కుటుంబ నేపథ్యం తెలిసిన నాకు, అంటే మంచి విద్యాభ్యాసం చేశానని, అట్ ద సేమ్ టైం బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా సక్సెస్ఫుల్గా అయ్యానని, ప్లస్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ నాకు బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే సక్సెస్ అంతా ఇందులో చూపిస్తారు, అవగాహన ఉందని నాకు ఈ అవకాశం వచ్చింది. అంతే తప్పించి మీరు చెప్తున్న ఎటువంటిది కూడా తెలుగుదేశం పార్టీలో లేదు. అశోక్ గజపతి రాజు గారికి సంబంధించి మీరేమనుకుంటున్నారు సార్? ఆయన పాలన తీరు, అదేవిధంగా ఆయన మీకు సపోర్ట్ ఏ విధంగా కనిపిస్తుంది? ఎక్కడ మీ ఫ్లెక్సీ చూసినా సరే ప్రయారిటీగా ఆయన ఫోటో కూడా కనిపిస్తుంది. గత 40 yearsగా కంప్లీట్ జిల్లా ఉత్తరాంధ్ర అంతా కూడా అశోక్ గారి నాయకత్వంలో నడిచేది. అలాగే జిల్లా అంతా కూడా అశోక్ గారి నాయకత్వంలోనే నడుచుకునేది. ఆయన పలుమార్లు మినిస్టర్ గారు చేశారు. ఆయన మినిస్టర్ గారు చేస్తున్న క్రమంలోనే తాతయ్య గారిని జడ్పీ చైర్మన్గా చేయడం జరిగింది ఆయనే. ఆ తర్వాత ఆయన ప్రతిపాదన మీదే
మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద ప్రపోజ్ చేసింది కూడా అశోక్ గజపతిరాజు గారు. ఆయన 2 times 96, 98లో చేశారు. అదేవిధంగా 2004లో కూడా తాతయ్య గారు ఎంపీ చేశారు. తాతయ్య గారు కాలానంతరం మా బాబాయ్ అంటే కొండపల్లి అప్పలనాయుడు గారిని, ఆయన డాక్టర్గా చదువుకున్నారు, యువకులు ఆయన తీసుకొచ్చి అశోక్ గజపతిరాజు గారు ఆయన తాలూకా ప్రొఫైల్ కన్సిడర్ చేసి ఆయనకి రాజకీయ అవకాశాలు కల్పించారు. ఈరోజు మా కుటుంబానికి ఎంతో ఆదరణ ఇచ్చిన అశోక్ గజపతిరాజు ఎంతైనా మేము గౌరవించుకోవాలి. ఈరోజు రాజకీయంగా మా కుటుంబం తాలూకా ఎగ్జిస్టెన్స్ అశోక్ గజపతి గారు బ్లెస్సింగ్స్ వల్ల జరుగుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మీ యువనేత నారా లోకేష్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే ఆయన తీరే విధంగా కనిపిస్తుంది, యువకులు ప్రోత్సహించాలన్న ఫస్ట్ థాట్ ఆయనకే వచ్చిందని చెప్పి అందరూ అనుకుంటున్నాం. మీ పట్ల ఏ విధంగా మనం చెప్తాం? సార్, నారా లోకేష్ గారు he has made a human touch in most of the young leaders. ఆయన ఏంటంటే లీడర్షిప్ని ఎంకరేజ్ చేయాలన్నది ఆయన తాలూకా అభిప్రాయం. అది కూడా పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్న యంగ్స్టర్స్ని ఎంచుకోవడం కూడా ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే లోకేష్ బాబు గారు రాజకీయంగా అంటే నాకు ఉన్న ఇంటరాక్షన్స్లో 2-3 ఇంటరాక్షన్స్లో నా ప్రొఫైల్ గురించి తెలుసుకొని ఆయన పిలిపించుకోవడం జరిగింది. ఓకే. ఆయన ఆఫీస్లో ఆయన తాలూకు ప్రెజెన్స్ చాలా వైబ్రెంట్గా ఉంది. గజపతి నగరం నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారంకి వచ్చిన సందర్భంలో ఒక చెత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని సంబోధిస్తూ మీ నియోజకవర్గంలో మాట్లాడిన సందర్భం, దానికి మీరు ఎటువంటి కౌంటర్లు కానీ, కొండపల్లి కుటుంబం ఆనాడు 2-3 కౌంటర్లు ఇచ్చింది, కానీ మీరు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మీరు ఆ మాటని ఏ విధంగా తీసుకుంటారు? ఆయనకి ఎటువంటి బుద్ధి చెప్పే రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? రిటర్న్ గిఫ్ట్ అనేది మాకన్నా మన ప్రజానికం ఇస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆయనకు 5 ఏళ్ళు పరిపాలన చేసి ఆయన ఏ స్థాయిలో రాష్ట్రాన్ని ఏ స్థాయిలోకి తీసుకెళ్లారనేది అందరూ తెలుసుకున్న విషయం. అందులో ప్రత్యక్షంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. రానున్న ఎలక్షన్స్లో మనం సమాధానం అనేది పని బట్టి చెప్పగలుగుతాం. అదే సరైన సమాధానం. నేను ఎన్ని వాక్యాలు చెప్పినా అది తక్కువే. ఎందుకంటే ఈరోజు రేపొద్దున్న రానున్న ఎలక్షన్స్లో ప్రజలే దాన్ని తీర్పిచ్చి ఎవరు ఏ ముఖ్యమంత్రి పనితీరు ఎంత బాగుంటుందన్న సంగతి ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకంటే రాష్ట్రం తీసుకెళ్లిన దారి అయితే మాత్రం మనం ఖచ్చితంగా ఖండించాలి. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు, రాష్ట్రం ఎటువైపు వెళ్తుందన్న విజన్ లేదు. మన రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది, ఏ రకంగా వెళ్తుంది, ఏ పర్టికులర్ పరిశ్రమ చూసుకున్నా, ఏ పర్టికులర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూసుకున్నా, పర్టికులర్ సిటీ చూసుకున్నా ఎక్కడ కూడా స్కోప్ విజన్ ఆఫ్ వర్క్ అనేది కనిపించలేదు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఇంటికే పెన్షన్లు పంపించడం అన్నీ చాలా బాగా చేస్తారని చెప్పి అంటున్నారు సార్, మీరేమంటారు? వాళ్ళ వ్యవస్థ ఈరోజు యంగ్స్టర్స్ని తీసుకొచ్చారు, వాళ్ళకి 5,000 రూపీస్ ఇస్తున్నారు. వాళ్ళ తాలూకా సర్వీసెస్ లాస్ట్ 5 years నుంచి కూడా ఏ రకంగా పెంచలేదు. సో ఎంప్లాయ్మెంట్ ఆ 5,000 రూపాయలతో ఆ యంగ్స్టర్ అనేవాడు అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసి ఉండాలా వద్దా అన్న క్వశ్చన్ కూడా వచ్చింది. అంటే ఈ వ్యవస్థకి కూడా విజన్ లేదు. ఈ పర్టికులర్ వాలంటీర్ వ్యవస్థ అనేది తాత్కాలికంగా ప్రయోజనం కనిపించింది, కానీ ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళకి ఫ్యూచర్ ఏంటనేది పరిస్థితి కూడా కల్పించలేని పరిస్థితులు ఈ ప్రస్తుత గవర్నమెంట్ ఉంది. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి దేహి అంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి తగిన సహాయం అందించే మనస్తత్వం కలిగినటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు అమాయకత్వం చూసి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎమ్మెల్యే చేసుకోవాలని చెప్పి చాలా కష్టపడుతున్నటువంటి వ్యక్తుల్లో కొంతమంది మాత్రం ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన్ని బొమ్మలా ఆడించుకోవచ్చు, మనం బాగా దోచుకుని తినవచ్చు అని కూడా మీ వెనకాతలు కొంతమంది తిరుగుతున్నారని చెప్తున్నారు సార్. నేను ఇందాలని క్వశ్చన్ కూడా అదే, కానీ ఇది స్పష్టంగా మరికొంత డీప్గా అడుగుతున్న ప్రశ్న. సార్, నేను చదువుకున్నవాడిని, నా అప్రోచ్ డిప్లొమాటిక్, బట్ నేను తెలుగు తక్కువ కాదు కదా. నా అప్రోచ్ నెమ్మదిగా ఉంటుంది, కానీ నేను తెలుగు తక్కువని కాదు. మనిషిని ఈరోజు పొలిటికల్ వ్యవస్థ అని మీరు అనుకోవచ్చు, కానీ నేను నా ఎడ్యుకేషన్ కానీ, జాబ్లో కానీ, బిజినెస్లో కానీ ఎక్కడ నాకు ఫెయిల్యూర్ లేదు. నా అమాయకత్వం అని మీరు అనుకుంటారు, నన్ను చూస్తే అమాయకత్వం అనుకుంటారు, కానీ నాది డిప్లొమాటిక్ అప్రోచ్. నా అప్రోచ్ ఏంటంటే అవతలవాడిని పరిస్థితులు బట్టి నేను వ్యవహరిస్తాను. అవతలవాడు ఏ రకంగా మనకి ఆన్సర్ చేస్తున్నాడు దాన్ని బట్టి నేను కరెక్ట్ చేసుకుంటాను, ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటాను. యువతల వ్యక్తి ఎవరైనా సరే కొంచెం అగ్రెసివ్గా మాట్లాడితే మాత్రం వాళ్ళకి తగిన అటాక్ ఉంటుంది సార్ మీ నుంచి? ఉంటుంది.
ఉంటుంది. నా అటాక్ అనేది అది కూడా డిప్లొమాటిక్గా ఉంటుంది, దాని కార్యాచరణలో ఉంటుంది. ఓకే, రైట్ సార్. నియోజకవర్గం ప్రజల ఆదరణ అయితే కనుక ముందుగా లభిస్తుందని చెప్తున్నారు. అవును సార్. కానీ జనసేన పార్టీ నుంచి కూడా కొంతమంది సీట్లు ఆశించుకుని ఉన్నారు కదా, వాళ్ళందరూ సపోర్ట్ కూడా ప్రస్తుతం బాగానే వస్తుందా లేకపోతే? బాగా వస్తుంది సార్. లేదు, ఎప్పుడైతే అభ్యర్థి ప్రకటించినంత వరకు కూడా ప్రయత్నాలు చేశారు, అందరూ సార్ చేశారు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్ ముందు నుంచి అంతా కూడా అసలు గజపతిరావు సీటు దాదాపుగా చిన్నారాయణ గారు ఖరారు అవుతుంది, లేదంటే జనసేన పడాల అరుణ్ గారు కానీ లేదా ఇతర వ్యక్తులు కానీ ఖరారు అవుతున్నారు? ఎప్పుడు కూడా మీ పేరు తెర మీదకి రాని పరిస్థితి, సడన్గా మీ పేరు ఏ విధంగా వచ్చింది సార్? అసలు చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నారు ఇప్పుడు కూడా, అది రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది సార్. ఫస్ట్ 9 months బ్యాక్ నా అభ్యర్థన అనేది కోరడం జరిగింది. అవును. నా అప్లికేషన్ అనేది పంపించడం జరిగింది. పెద్ద చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ సభ్యులందరినీ పిలిపించారు. బాబాయ్, నాన్నగారు, నేను ముగ్గురిని కూడా కూర్చోబెట్టడం జరిగింది. ఆ రోజు డిస్కషన్లో కూడా పెద్ద చంద్రబాబు నాయుడు గారు మా తాలూకు ఫ్యామిలీ డిస్కషన్ అన్నీ చూసుకొని ఆ రోజు చిన్నాన్న గారికి చెప్పడం జరిగింది. మీ అన్నయ్య గారు సీనియర్ ఉంటుండగా నీకు ఒక అవకాశం ఇచ్చాను, మీ అన్నయ్య గారు మీ బాబాయ్ గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఫాదర్ 20 years పార్టీకి సర్వీస్ చేశారు. ఆ 20 years సర్వీస్ ఫాదర్ చేస్తున్నా నీకు ఒక యువకుడు అని నీకు అవకాశం ఇచ్చాను. అదే ప్రాతినిధ్యంలో ఈరోజు యువకులకు అవకాశం ఇచ్చే ఆలోచన నేను చేస్తున్నాను. ఒకవేళ యువకులకి ఇచ్చే అవకాశం ఉంటే మీ అన్నయ్య కొడుకు ఇద్దామన్న ఆలోచన అనేది కూడా ఆ రోజే మాకు మా ఫ్యామిలీకి చెప్పడం జరిగింది. అది రివీల్ అవ్వలేదు అంతే. అయితే అది మేము చెప్పలేదు, అంటే ఐదర్ సీనియర్ అయినట్టు చిన్నాన్నగారు అవ్వచ్చు, లేకపోతే యంగ్స్టర్స్కి ఇచ్చే ఆలోచనలు ఉంటే నాకేనా ఏదైనా సరే కొండపల్లి ఫ్యామిలీకి ఇచ్చే అవకాశం ఉందనేది ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. దిస్ ఇస్ August 27th అని చెప్పారు సార్. సో ఆ క్రమంలో కూడా నేను వెయిట్ చేశాను. ఆ సిచ్యువేషన్లో అది నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. ఇట్ ఈస్ ఎ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ. సార్, ప్రస్తుతం గజపతి నగరం పాలిస్తున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయనైతే కనుక విజయనగరం జిల్లాలో ఎక్కడా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా గజపతి నగరం నియోజకవర్గంలో చేస్తున్నాను, నేను చేసి తీరుతానని చెప్పి చాలా గెలుపుదేమో వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీరు ఆయన మీద ఉన్నటువంటి మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ అప్పలర్సే గారు ఇది 2nd term అండి. ఇది 2nd term ఆఫ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ 2nd termలో నేను అనుకున్నది ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా ప్రజా జీవితానికి కొంచెం దూరం అయ్యారని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో కొంచెం దూరంగా అయ్యారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు అనుకున్న వాళ్ళ పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా కొంచెం సంక్షేమం ఎలాగైతే ఇచ్చారు అనుకుంటున్నారు, బట్ అలాగే ప్రజలకి కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళకి ఎవరికి కూడా ఈయన చేయలేని పరిస్థితి అనేది నేను అనుకుంటున్నాను. సరే, నియోజకవర్గంలో ఒక 50% మీరు ప్రచారం కోసం తిరుగుతున్నారని చెప్తున్నారు. ఈ ప్రచారం కోసం వెళ్తున్న సమయంలో ప్రజా సమస్యలు ఎటువంటివి గుర్తించారంటే మీరు అధికారంలోకి వస్తే వాటి పరిష్కార మార్గాలకి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్స్ వైజ్కి వచ్చినప్పుడు భీమ్ సింగ్ షుగర్ ఫ్యాక్టరీ గత తెలుగుదేశం గవర్నమెంట్లో 12 కోట్లు వాల్యూ చేసిన ఫండు ఇండస్ట్రీకి బాబాయ్ అయినటువంటి అప్పలనాయుడు గారు శాంక్షన్ చేయించి ఇండస్ట్రీకి ఇవ్వాలని ప్రతిపాదించి ఆమోదం చేకూర్చారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎప్పుడైతే నిర్లక్ష్యం అయిందో కంప్లీట్గా ఇండస్ట్రీ ఒక తాలూకా మనుగడే కష్టమైపోయి ఇండస్ట్రీ మూతబడిన పరిస్థితి వచ్చింది. క్రమేణా రైతులు కూడా ఏదైతే రైతులు ఆ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి షుగర్ కేన్ క్రాప్ డెవలప్ చేస్తున్న వాళ్ళందరూ కూడా కంప్లీట్గా ఆ క్రాప్ వేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. చాలా ఎకనామికల్గా మనం లాస్ అయ్యాం. దాన్ని రివైవ్ చేసే ప్రయత్నం చేస్తాం. అది చాలా పెద్ద ప్రామిస్, కానీ అది ఏ రకంగా చేస్తే బాగుంటుంది, దానికి ఆల్టర్నేటివ్స్ ఏ ఉన్నాయి, దాన్ని ఎలా చేయాలనేది మనం పర్యవేక్షణ చేసి చేయాలి. తర్వాత తోటపల్లి కెనాల్ అనేది దత్తిరాజర్ మండలంలో తీసుకొచ్చారు. తెలుగుదేశం గవర్నమెంట్లోనే దాన్ని ప్రతిపాదించి ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చారు. తర్వాత అది కంటిన్యూ చేయలేదు, ఆ వర్కౌట్ అయిపోయింది. ఆ ఇరిగేషన్ కెనాల్ వర్క్స్ చేసి ఉంటే కొంతవంతు రైతులకు కూడా అది ఉపయోగపడేది. అది కూడా కంప్లీట్గా అయిపోయింది. దాని తాలూకు నెక్స్ట్ లైన్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా మనం చూసుకోవాలి. మీ సూపర్ 6 బాబు గారు, సూపర్ 6 ఏ విధంగా గజపతి నగరం నియోజకవర్గంలో ముందుకు వెళ్తారు? సూపర్ 6 వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఊరికనే చేయరు సార్, చాలా ఆలోచన చేస్తారు. ఈరోజు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పరిస్థితి ఏంటంటే
ఖర్చు బాగా పెంచేశారు. అంటే ఒక సామాన్యుడికి ఆదాయం కన్నా ఖర్చు బాగా పెరిగిపోయింది. అవునండి. ఈ సోషల్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ చేద్దామని పరిస్థితి చేయాలంటే వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు గవర్నమెంట్లో ఉంది. ఆ క్రమంలోనే ఆడవాళ్ళకి, రైతుకి, అన్ఎంప్లాయిడ్ యూత్కి వీళ్ళకి మెయిన్గా ఈ ప్రోగ్రామ్ వర్తిస్తుంది. అలా అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి. అవునండి. సో ఇది ఇవ్వడం ఏంటంటే వాళ్ళ తాలూకా ఖర్చులు బర్డెన్ అనేది కొంచెం తగ్గుతుంది. వాళ్ళ ఖర్చులు ఎప్పుడైతే కొంచెం అఫోర్డబుల్ స్టేజ్లోకి వస్తుందో ఇన్కమ్ సోర్స్ పెంచుకునే పనిలో వాళ్ళు ఆలోచన చేసే పరిస్థితి వస్తుంది అనేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఖచ్చితంగా ఆ క్రమంలో ఈ సూపర్ 6 అనేది మేజర్ రోల్, ప్రతి పేద కుటుంబానికి కూడా ఇది మేజర్ రోల్ అనేది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ప్లే చేస్తుంది. వీటి వల్ల వాళ్ళ తాలూకా ఖర్చులు ఏవైతే ఉన్నాయో డైలీ ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా కొన్ని మీట్ అవుతారు. అంటే ఖర్చులు ఇన్ ద సెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బిగ్ ఎక్స్పెండిచర్ నా ఎడ్యుకేషన్ ఒకటి, అలాగే ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఎ బిగ్ ఎక్స్పెండిచర్. అంతకుముందు ట్రాన్స్పోర్ట్ మనకి ఈరోజు ఆర్టీసీలో బస్సు ట్రావెల్ చేస్తే అది అసలు చాలా రెట్లు పెరిగిపోయింది. ఈరోజు ఊరు వెళ్ళి రావాలంటే చాలా కష్టమైన పని. ఈరోజు ఎక్కడికైనా వెళ్ళి రావాలంటే అది ఫ్రీ చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆలోచనతో మా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. అట్ ది సేమ్ టైం రైతాంగానికి ఈరోజు పంట పండించడానికి ఆలోచన చేసే పరిస్థితిలోకి వచ్చేసారు. చాలామంది పండించట్లేదు. చాలా భూమి ఏంటంటే ఖాళీగా వదిలేస్తున్నారు. ఎందుకంటే అలాగైపోయిందంటే రైతన్న వెన్నుముక కాదు, విరిగిపోయిన మొక్కలాగా అయిపోయింది. ఈ 20,000 రూపాయలు రైతులకు ఇవ్వడం వల్ల ఇది బేసిక్ పెట్టుబడి కింద వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ తాలూకు రిస్క్ని తగ్గిస్తూ, అంటే పంట పండితే ప్రాఫిట్ ఉంటుంది, పండకపోయినా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా రైతులకు మేలు చేసే పని. రైతుని ఎంకరేజ్ చేసే పరిస్థితిలోనే మా రానున్న తెలుగుదేశం గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం. అట్ ద సేమ్ టైం ఉమెన్కి ఈరోజు 18 సంవత్సరాలు దాటిన ఉమెన్కి చాలా ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. దే నీడ్ అ బేసిక్ ఎక్స్పెండిచర్స్. సో ఈ 1,500 రూపీస్ వాళ్ళకి ఇవ్వడం వల్ల దే కెన్ అంటే వాళ్ళ తాలూకా అవసరాలన్నీ కూడా కవర్ అవుతాయి. డెఫినెట్గా మనం అంటే వాళ్ళ తాలూకా రెస్పెక్ట్ అవసరాలన్నీ కూడా కవర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం అన్ఎంప్లాయిడ్ యూత్కి నేను చెప్పినట్టుగా 3,000 రూపీస్ అంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాటిస్తూ అట్ ద సేమ్ టైం లేదా అని పెట్టారు కదా సార్. అంటే లేదా అని కండిషన్ పెట్టడం వల్ల అది మాకు బాధ్యత పెంచినట్టు. మాకు బాధ్యత ఎందుకు పెరుగుతుందంటే ఎవ్రీ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఒక 3,000 రూపీస్ ఇవ్వడం అనేది ఇవ్వాలంటే అక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఆ ప్రాతినిధ్యంతోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతిపాదన అని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఆరో స్కీమ్ బస్సు అనేది ట్రాన్స్పోర్ట్ ఇది బేసిక్ ఎసెన్షియల్. అండ్ ఎడ్యుకేషన్ ప్రస్తుత గవర్నమెంట్ ఒక చైల్డ్కే 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి మా నా అధినేత ప్రపోజ్ చేస్తున్నారు. రెండోది 3 పార్టీలు కలిపి ఒకే పార్టీ ఒక వ్యక్తి మీద పోరాటం చేస్తున్నాయి. ఇవి కూడా ప్రజల్లో పార్టీకి సంబంధించి మీ టీడీపీకి సంబంధించి కొంచెం బ్యాక్డ్రాప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? అంటే రాజకీయం అవసరం అనేది ఈరోజు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ముగ్గురు కలయిక అనేది రాష్ట్రానికి అవసరం అనేది ఖచ్చితంగా ప్రజానికం భావిస్తుంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం ఎటువైపు నడుస్తుందో తెలియని పరిస్థితి. విజన్ ఏంటి? ఇప్పుడున్న చాలా ఇండస్ట్రీస్ మూతపడిపోతున్నాయి. మనం ఎలక్ట్రిసిటీ సరిగ్గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఈరోజు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. మన ఎలక్ట్రిసిటీ బిల్ చూసుకుంటే డొమెస్టిక్ కానీ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ ఎలక్ట్రిసిటీ పవర్ రేట్స్ కానీ ఇండస్ట్రియల్ పవర్కి ఒక రకంగా, డొమెస్టిక్ ఒక రకంగా అయిపోయింది. ఇండస్ట్రియల్ పవర్ అయితే ఈరోజు ఎవరు ఇండస్ట్రీస్ రన్ చేసే ఆలోచన లేదు. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఏంటంటే సరైన విజన్ చేసుకోలేదు. కొండపల్లి శ్రీనివాస్ గారు కోరుకున్నటువంటి నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, లేదంటే సంక్షేమం కావచ్చు, లేదా ప్రజలకి అండదండగా ఉండే విధంగా ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారనే విషయం ఈరోజు నా కెమెరా సాక్షిగా మీ గజపతి నగరం ప్రజలకి మీరు ఇచ్చే పిలిపే ఉంది సార్. గజపతి నగరం ప్రజానికానికి ఎల్లవేళ అందుబాటులో ఉంటాననేది ఫస్ట్ వాగ్దానం. ఎందుకంటే ప్రజా జీవితానికి మేము నాయకులుగా అయిన తర్వాత ప్రజలకి సర్వీస్ చేసే క్రమంలో మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నది మీకు ఈరోజు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. అట్ ది సేమ్ టైం కాన్స్టిట్యున్సీలో 90% వ్యవసాయం మీద ఆధారపడుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ వ్యవసాయం మీద ఆధారపడుతున్న
పరిస్థితుల్ని మనం మెరుగుపరచడానికి మనం ఏం చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని మనం రిపేర్ చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రస్తుత గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసుకోవాలి. అలాగే కొత్తగా ఇరిగేషన్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్కడికక్కడ కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్గా ఆగిపోయాయి, దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది మేము చేస్తాం. అట్ ద సేమ్ టైం అంటే మన చెరువుల్ని, విలేజెస్లో మనకి పెద్ద ఎసెట్ చెరువులు, ఆ చెరువుల్ని ఎలా మనం డెవలప్ చేసుకోవాలి, అది వాటర్ టేబుల్, గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది ఈరోజు రోజు రోజుకి తగ్గిపోతుంది. దాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలనేది కూడా మనం ప్రతిపాదన చేస్తాం. అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యున్సీలో ఆల్టర్నేటివ్ ఇన్కమ్, నియోజకవర్గ పరిధిలో ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఎలా డెవలప్ చేయాలి, ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఆల్టర్నేటివ్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఆల్టర్నేట్ ఇన్కమ్ అనేది పబ్లిక్లో వెళ్ళాలి. ఈ పరిధిలో ఎక్కువగా మేము ఆలోచన చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ప్రచారం గురించి వాల్యుబుల్ టైం మాకు స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైనప్పుడు కూడా గజపతి నగరంలో రానున్న ఎన్నికల్లో మీరు మీ హవా, అదేవిధంగా ప్రజలకు చేరువవ్వాలనేటువంటి మీ సంకల్పం కూడా ప్రజలకు చేరాలని చెప్పి మా ఏఎంపీఎం ద్వారా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది కొండపల్లి శ్రీనివాస్ గారి అంతరంగం. గజపతి నగరం నియోజకవర్గ ప్రజలకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాననేటువంటి ఒక ప్రధానమైన స్లోగన్తో ఆయన ముందుకు వెళ్తున్నారు. చూద్దాం రానున్న ఎన్నికల్లో జయమా లేదా అపజయం అనే విషయం మరికొద్ది రోజుల్లో తేలనుంది. ప్రజలు ఎవరిని ఆదరిస్తారనే విషయం మరికొద్ది రోజుల్లో మీ అందరికీ తెలియని పరిస్థితి. ఇది నేటి అతిథితో ప్రోగ్రాం. మళ్ళీ మరో అతిథితో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.